వరంగల్ కాశీబుగ్గ ప్రజలు ఎల్లప్పుడూ సుఖశాంతులతో ఉండాలనే ఆశయంతో ఆ మహాదేవుని త్రివేణి సంగం జలమంతో అభిషేకం చేసినట్లు ఎస్టీ చైర్మన్ మోతిలాల్ నాయక్ తెలిపారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వరంగల్ కాశీబుగ్గలోని శివాలయం రామాలయంలో సొసైటీ కాలనీ వాసి ఎస్టీ చైర్మన్ బూక్య మోతిలాల్ నాయక్ భక్తి శ్రద్ధలతో ఆ మహాదేవునికి అత్యంత వైభవంగా అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మోతిలాల్ నాయక్ మాట్లాడుతూ, ఈ రాష్ట్రం కాశీబుగ్గ ప్రాంతం ప్రజలు సంతోషంగా ఉండాలని కాశీలోని గంగా యమున సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం నుండి జలాన్ని తీసుకొచ్చి గత 8 సంవత్సరాలుగా నుండి అభిషేకములు చేయడం జరుగుతుందని తెలిపారు. నేను ఎప్పుడు సంవత్సరానికి ఒక్కసారి నేను త్రివేణి వచ్చడం వల్ల నా శివలింగానికి నేను అభిషేకం చేసుకుంటాం. నేను పూర్వజన్మలో ఏ పుణ్యం చేసుకుంటానని ఆ భగవంతుడు నేను ప్లేన్లో పోయి ప్లేన్లో నాకు చాలా ఆనందం ఉన్నది, సంతోషం ఉన్నది. నా తల్లిదండ్రుల ఆశీస్సులు పైన నాకు ఉన్నాయి. నాకు అందుకే భగవంతుడు ఏడాదికి ఒక్కసారి నాకు ఇక్కడ దర్శనం చేస్తున్నాడు. ఇంకోటి కాశీబుగ్గ టెంపుల్లో అప్పుడు ప్రతాపరుద్రుడు అనే ఒక వ్యక్తి ఉండే, అప్పుడు గుర్రాలతోటి పోయి కాశీ పోయి ఆయన గంగని తీసుకొచ్చి ఇక్కడ కాశీబుగ్గ టెంపుల్లో ఎప్పటికీ అభిషేకం చేసేది. అల్లుడితోనే ఆ శివయ్యకు ప్రతాపరుద్రుడు భగవంతుడు ఆయన తపస్సు చేస్తా అంటే శివయ్య మీకేం శివయ్య వస్తాడు ప్రతాపరుద్రుని అడుగుతాడు, అయ్యా మీకు ఏం కావాలంటే, అయ్యా నేను ఇంత దూరం వెళ్ళి గుర్రాలతోటి నేను కాశీకి పోయి నేను అక్కడి నుంచి అభిషేకం తీసుకొచ్చి మీకు నేను అభిషేకం ఇంత దూరం చేస్తున్నా, నాకు ఏమద్దు అయ్యా, నాకు ఏ వరలద్దు, నాకు ఇక్కడ కాశీబుగ్గలో అంటే కాశీ అని ఎలా పేరు వచ్చిందంటే శివుడు వరం ఇచ్చుడుతోనే ఇది కాశీబుగ్గ లెక్క బుగ్గలు కాస్తే ఆ జలాన్ని తీసుకుని వెనక ప్రతాపరుద్రుడు శివలింగానికి అభిషేకం చేసేది. దానివల్ల కాశీబుగ్గ అని పేరు వచ్చింది. ఆ భగవంతుడు పూర్వజన్మలో నేను ఎలానో నాకు తెలియదు. ఈ జన్మలైతే ఏడాదికి ఒకసారి కాశీబుగ్గ టెంపుల్ ఈ శ్రీరాముని టెంపుల్లో ఆ గంగని తీసుకొచ్చి ఆ శివాలయానికి నేను అభిషేకం చేస్తున్నా. చాలా నా ఆత్మశాంతి ఉంది, నాకు తృప్తి ఉంది. ఏ జన్మలు ఏ పుణ్యం చేసుకున్నా కానీ శంభో శంకర హర మహాదేవ ఆ భగవంతుడు వరం ఇచ్చాడు. నాకు చాలా సంతోషం ఉంది. నా కాశీబుగ్గ ప్రజలు, నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ములు, నా తెలంగాణ ప్రజలు అందరి ఇళ్లలో కూడా ముట్టుకుంటే బంగారం కావాలి, వాళ్ళ కష్టాలు దొరకాలి.